హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయుల కాపర్ల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చూసేద్దాం రండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గంను పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమనే విచారించుకుందురు. మన చుట్టూ కూడా ఇలాంటి కాపర్లు ఉంటారు కదా. కుక్క మనకి ఎంత పెట్టినా కళ్ళు నిండినా కడుపు నిండదు అంటారు కదా. అలాగా దేవుడు మనకి సామెతల గ్రంథంలో చెప్పారు కదా, ఎక్కువగా తినద్దని. గ్లట్టనీ అంటే అనే వర్డ్ కూడా మనకు తెలిసే ఉంటుంది కదా. గొంతుక్కి కత్తి అడ్డం పెట్టుకోమన్నారు అతిగా తినకుండా ఉండడానికి. అయితే ముఖ్యంగా కాపర్లు, దేవుని సేవకులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎలా అయితే తిండికి ఆతురపడతాయో కుక్కలు, ఎంత తినినా వాటికి ఎట్లా అయితే సాటిస్ఫాక్షన్ ఉండదో కాపర్లు కూడా అంతే అంట. వాళ్ళు శ్రేష్టమైన వాటిని వివేచించరు, వాటిని పట్టించుకోరు, కానీ వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతారు, వాళ్ళ స్వప్రయోజనాన్ని చూసుకుంటారు. మరి అలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు ఏం చేద్దాం? అసహించుకుందామా? కోపగించుకుందామా? చిరాకు పడదామా? ఏమీ చేయకూడదు. అలాగని గుడ్డిగా వాళ్ళని అస్సలు వెంబడించకూడదు. మనకి దేవుని వాక్యమే అన్నిటికీ సత్యము మార్గము అయి ఉన్నది కదా. మనం దేవుని వాక్యాన్ని నమ్ముకోవాలి. అలాంటి వారి కోసం, వారిలో మార్పు రావడం కోసం, వారి కళ్ళు తెరుచుకోవడం కోసం మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఇర్మియా ప్రవక్త ఎలా అయితే ఏడుస్తూ ప్రార్థించారో అలాంటి వాళ్ళ కోసం మనం కూడా ప్రార్థించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.